మనం సీజనల్ బేసిస్లో టీవీ, మొబైల్ లేదా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వెదర్కి సంబంధించిన న్యూస్ చూస్తూ ఉంటాం కదా. రేపటి నుంచి వర్షాలు రావచ్చా, లేకపోతే సైక్లోన్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే హీట్ వేవ్ అలర్టా, రెడ్ అలర్ట్సా, ఇలాంటి వెదర్ ఫోర్కాస్ట్ న్యూస్ వల్ల లక్షల మంది ఫార్మర్స్ వాళ్ళ పంటని కాపాడుకోగలుగుతారు. అలాగే ఎయిర్పోర్ట్స్లో చాలా ఫ్లైట్స్ చాలా సేఫ్గా టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అలాగే ఫిషింగ్ బోట్స్, ఫిషర్మ్యాన్స్ వీళ్ళు సముద్రంలో వేటకు వెళ్ళాలా వద్దా అని చెప్పి నిర్ణయించుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని ప్రారంభించాలో వద్దా అని డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఈ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? శాటిలైట్ ఇమేజెస్ని ఎవరు అనలైజ్ చేస్తారు? అసలు సైక్లోన్స్ ఏ ఏరియాని ఎఫెక్ట్ చేస్తాయి? ఇవన్నీ ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? అదే ఈరోజు మనం తెలుసుకోబోయే కెరియర్, మెటియూరాలజీ. మెటియూరాలజీ అంటే అసలు ఏంటి? మెటియూరాలజీ అంటే టీవీలో వెదర్ న్యూస్ చెప్పడం మాత్రమే అనుకుంటారు, కానీ మెటియూరాలజీ అంటే చాలా పెద్ద ఫీల్డ్. సింపుల్గా చెప్పాలంటే వెదర్ని సైంటిఫిక్గా స్టడీ చేసి రేపు, ఎల్లుండు లేకపోతే వచ్చే కొన్ని రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందని ప్రెడిక్ట్ చేసి చెప్తారు. ఈ మెటియూరాలజీ సైన్స్తో డీల్ చేసే వాళ్ళని మెటియూరాలజిస్ట్ అంటారు. వీళ్ళు క్లౌడ్స్, రెయిన్ఫాల్, టెంపరేచర్, విండ్, హ్యూమిడిటీ, ఎయిర్ ప్రెషర్, సైక్లోన్స్, థండర్ స్టార్మ్స్ ఇలాంటి వెదర్ డేటాని అబ్జర్వ్ చేస్తారు. అంటే వర్షం పడుతుందా, సైక్లోన్ వచ్చే అవకాశం ఉందా, హీట్ వేవ్స్ వస్తాయా, ఇలాంటి డేటానంతా ఇవన్నీ సైంటిఫిక్ అనాలిసిస్ ఆధారంగా చెప్తారు. అసలు ఈ ఫీల్డ్ ఎలా ఎవాల్వ్ అయింది? ఒకప్పుడు మనుషులు ఆకాశం చూసి వెదర్ని అంచనా వేసేవారు. మేఘాలు నల్లగా వస్తే వర్షం పడుతుందని, గాలి బలంగా వీస్తే స్టార్మ్ వచ్చే అవకాశం ఉందని, అంతవరకే. కానీ ఈరోజు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కొన్ని వేల ఫ్లైట్స్, లక్షల మంది ఫార్మర్స్, అలాగే వేల షిప్స్, పవర్ ప్లాంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్, ఆర్మీ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా యాక్యురేట్ వెదర్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడుతున్నాయి. ఒక్క ఫోర్కాస్ట్ కనుక తప్పైతే వేల కోట్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే వెదర్ని సైంటిఫిక్గా స్టడీ చేసే మెటీరియాలజీ ఫీల్డ్కి ప్రపంచంగా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మెటీరియాలజిస్ట్ అసలు ఏం చేస్తారు? మనం జనరల్గా మెటీరియాలజిస్ట్ అంటే వెదర్ న్యూస్ చెప్పడం మాత్రమే అనుకుంటాం, కానీ ఈ ప్రొఫెషన్లో అది చిన్న భాగం మాత్రమే. అలాగే డాప్లర్ వెదర్ రాడార్స్ డేటాని స్టడీ చేస్తారు, రెయిన్ఫాల్ మోడల్స్ని కంపేర్ చేస్తారు, సైక్లోన్ మూమెంట్స్ని ట్రాక్ చేస్తారు, ఫ్లడ్స్ వార్నింగ్ సిద్ధం చేస్తారు, అలాగే ఫార్మర్స్కి వెదర్ అడ్వైజరీస్ కూడా ఇస్తుంటారు. అలాగే ఎయిర్పోర్ట్స్కి ఫ్లైట్ వెదర్ రిపోర్ట్స్ అందిస్తూ ఉంటారు. ఇంకా డిఫెన్స్ వెదర్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి ముందస్తు హెచ్చరికలు అందిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు జస్ట్ వెదర్ న్యూస్ రీడర్స్ కాదు, సైంటిఫిక్ అనలిస్ట్. ఈ ఫీల్డ్లోకి అసలు ఎలా రావచ్చు? ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టయితే ఎంపీసీ లేదా బైపీసీ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లేదా బీఎస్సీ మెటీరియాలజీ లేదా బీఎస్సీ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ లేదా ఎర్త్ సైన్సెస్ ఈ కోర్సెస్ ద్వారా ఈ ఫీల్డ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంఎస్సీ మెటీరియాలజీ లేదా అట్మాస్ఫెరిక్ సైన్సెస్ వంటి హయ్యర్ స్టడీస్ చేస్తే రీసెర్చ్ మరియు స్పెషలైజ్డ్ రోల్స్లో అవకాశాలు పెరుగుతాయి. ఈ కోర్సులో పేర్లు మాత్రమే కాదు, కరికులం, ల్యాబ్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ముఖ్యంగా రీసెర్చ్ ఎక్స్పోజర్ ఇలాంటి విషయాలు చూడటం ముఖ్యం. మెటీరియాలజిస్ట్ అసలు ఎక్కడ వర్క్ చేస్తారు? మనకి కనిపించేది టీవీలో వెదర్ న్యూస్ చెప్పడానికి మాత్రమే, కానీ ఇంకా వీళ్ళ ప్రెజెన్స్ ఏ ఏ ఫీల్డ్స్లో ఎక్కడెక్కడ ఉంటుందో చూద్దాం. ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి, ఇస్రో, ఎయిర్పోర్ట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, డిఫెన్స్ సర్వీసెస్, ports and marine operations, power utilities, weather media services, research organizations, climate research centers, private weather analytics companies, renewable energy companies. ఇలా వెదర్ ఇన్ఫర్మేషన్ అవసరమయ్యే దాదాపు ప్రతి సెక్టార్లో మెటీరియాలజిస్ట్కి అవకాశాలు ఉంటాయి. ఈ ఫీల్డ్లో గవర్నమెంట్ జాబ్స్ మాత్రమేనా లేక ప్రైవేట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయా? ఎస్, బోత్ సెక్టార్స్ హ్యావ్ ద ఆపర్చునిటీస్. మనం గవర్నమెంట్ ఫీల్డ్లో చూసుకుంటే ఐఎండి, ఇస్రో, డిజాస్టర్ మేనేజ్మెంట్స్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అలాగే ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, మెరైన్ సర్వీసెస్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టింగ్, క్లైమేట్ అనలిటిక్స్,
ఇలాంటి ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఫీల్డ్లో రిక్రూట్మెంట్స్ అనేవి చాలా పర్టికులర్ సందర్భాల్లో వస్తాయని కాదు, ఆయా సంస్థల రిక్వైర్మెంట్స్ అవసరాలను బట్టి నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఫీల్డ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ఫీల్డ్లో అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మెటీరియాలజీ అనేది కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన కెరియర్ కాదు. ఎందుకంటే వెదర్, క్లైమేట్, ఏవియేషన్, మెరైన్ రీసెర్చ్ ఇవన్నీ ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా అవసరమైన అంశాలే. హయ్యర్ స్టడీస్, రీసెర్చ్, క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ మోడలింగ్ ఇలాంటి ఏరియాస్లో విదేశాల్లో అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు అబ్రాడ్ వెళ్ళడమే లక్ష్యంగా ఉంటే కంట్రీ టు కంట్రీ ఈ రిక్వైర్మెంట్స్, క్వాలిఫికేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ యూనివర్సిటీస్, ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ ఎలిజిబిలిటీని ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏఐ వల్ల ఈ కెరియర్కి ప్రమాదమా? ఏఐ వచ్చేసింది, మెటీరియాలజిస్ట్ వీళ్ళ అవసరం ఉందా? ఏఐ అనేది ఒక పవర్ఫుల్ టూల్. లక్షల వెదర్ డేటా పాయింట్స్ని చాలా వేగంగా అనలైజ్ చేస్తుంది. కానీ ఫోర్కాస్ట్ని వెరిఫై చేయడం, లోకల్ వెదర్ని అర్థం చేసుకోవడం, వార్నింగ్స్ ఇష్యూ చేయడం, ఎమర్జెన్సీ సమయంలో సైంటిఫిక్ డెసిషన్స్కి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఇంకా మెటీరియాలజిస్ట్ వీళ్ళు చేసే పనులే. సో ఏఐ అనేది ఒక అసిస్టెంట్ టూల్, ఇట్స్ నాట్ రిప్లేస్మెంట్. ఈ ఫీల్డ్ నిజంగా మీకు సూట్ అవుతుందా? మెటీరియాలజీకి అసలు ఫ్యూచర్ ఉందా? మీకు సైన్స్ అంటే ఇష్టమా? నేచర్ అసలు ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీలో ఉందా? క్లౌడ్స్, రెయిన్, సైక్లోన్స్, క్లైమేట్ ఇలాంటి విషయాలంటే మీకు ఆసక్తి అనిపిస్తుందా? డేటా అనలైజ్ చేయడం, రీసెర్చ్ చేయడం, అబ్జర్వేషన్స్ చేయడం ఇష్టమా? అయితే మీకు మెటీరియాలజీ మంచి కెరియర్ ఆప్షన్ కావచ్చు. ఒకవేళ సైన్స్ అంటే ఇష్టం లేదు, రీసెర్చ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టయితే ఈ కెరియర్ మీకు సూట్ కాకపోవచ్చు. సో ఈ కెరియర్ని ట్రెండ్ కాదు, మీ స్ట్రెంగ్త్ చూసి ఎంచుకోండి. యాజ్ యూజువల్ ఈరోజు వీడియోలో మెటీరియాలజీని రికమెండ్ చేయడం కాదు, ఏ కాలేజ్ని ప్రమోట్ చేయడం కాదు, మన తెలుగు స్టూడెంట్స్కి తెలియని ఒక కెరియర్ని సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఉద్దేశం. ఒక యాక్యురేట్ వెదర్ ఫోర్కాస్ట్ కొన్ని లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఆ ఫోర్కాస్ట్ వెనకాల చాలామంది మెటీరియాలజిస్ట్ వీళ్ళ కృషి ఉంటుంది. సో ఈ కెరియర్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వన్ ఆఫ్ యూ మైట్ బికమ్ అ ఫ్యూచర్ మెటీరియాలజిస్ట్. కెరియర్ని ఎంచుకునే ముందు కెరియర్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కెరియర్ గురించి మాట్లాడదాం. Until then, stay tuned to Annie's Career Talks. Namaste.